ఏలూరు జిల్లా కోట రామచంద్రపురం ఐటీడీఏ పెరేడ్ గ్రౌండ్ లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు గిరిజన సంక్షేమ శాఖ ఐటీడీఏ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఐటీడీఏ పీఓ కె రాములు నాయక్ ఆవిష్కరించగా ఆదివాసీ జెండాను ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన గీతాలను అందరూ సమూహంగా ఆలపించారు. మహనీయులు బిఆర్ అంబేద్కర్, కుమరం భీం, బిర్సా ముండా, సోయం గంగులు, పూరెం సింగరాజు, దొర, కారుకొండ సుబ్బారెడ్డి చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే ఈరోజు ప్రపంచ ఆదివాసీ గిరిజన ముద్దు బిడ్డలకు, అలాగే నా అక్కలకు, అమ్మలకు, అన్నలకు అందరికి కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా హృదయపూర్వక మనస్పూర్వకంగా శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. వెళ్తాం. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో సంవత్సర కాలంలో ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకొచ్చామో మీ అందరికీ తెలుసు. ఈరోజు నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాల్లో కూడా సిసి రోడ్లు, డ్రైనేజీలు ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేసి ఒక సంవత్సర కాలంలోనే సిసి రోడ్లకు సంబంధించి 57 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత ఈరోజు ఎన్డీఏ కూటమిదని నేను గర్వంగా తెలియజేస్తున్నాను. అలాగే ఆర్ఎంబీ రోడ్లకు సంబంధించి 15 కోట్ల రూపాయలు చేశాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. అలాగే వారికి సంబంధించినటువంటి నిర్వాసిత కాలనీలో మళ్ళీ రీకన్స్ట్రక్షన్స్ పేరుతో మళ్ళీ ఏదైతే వారు నిర్మించినటువంటి ఇళ్లలో అవకతవకలు జరిగితే మళ్ళీ కాంట్రాక్ట్ ఉపయోగించి మళ్ళీ వారికి మంచిగా ఇల్లు కట్టించేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏజెన్సీ గ్రామాల్లో జాబ్ మేళా ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ ఇన్స్పిరేషన్లు ఏర్పాటు చేసి దాని డెవలప్మెంట్ కోసం సుమారు 20 కోట్ల రూపాయలు మనం నిధులు మంజూరు చేయడం జరిగింది. అలాగే ఏజెన్సీ గ్రామాల్లో వైద్య సదుపాయం అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే 7 మండలాలకు సంబంధించి ఒక మంచి పోలీసు వ్యవస్థ మీకు అందించడం జరిగింది. మహిళల రక్షణ కోసం మండలాల వారీగా పోలీస్ శాఖతో రివ్యూలు ఏర్పాటు చేసి ఎక్కడా కూడా అవాంఛనీయమైనటువంటి కార్యక్రమాలు జరగకూడదు. అలాగే ప్రతి ఒక్క చోట కూడా ప్రతి మండలంలో ఎస్ఎల్ కానీ, సిఎల్ కానీ, డిఎస్పీ కానీ ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడ కూడా గతంలో జరిగినటువంటి తప్పిదాలు జరగకూడదు. ప్రతి ఒక్కరు కూడా అర్ధరాత్రి ఆడవారు రోడ్డు మీద నడిచెళ్ళిన రోజే స్వతంత్రం అన్నారు. ఆ విధంగా మేము పోలీస్ శాఖను కూడా అప్రమత్తం చేశాం. 7 మండలాల్లో ఉన్నటువంటి పోలీస్ శాఖ కూడా చాలా పర్ఫెక్ట్గా ఈరోజు నియోజకవర్గం వారీగా పనిచేస్తున్నారు. వారిని ఈ సభాముఖంగా అభినందిస్తున్నాం. అలాగే చూసుకున్నట్లయితే 3,000 పెన్షన్స్, 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్స్ ని ఈరోజు 6,000 రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం. అలాగే తల్లికి వందనం కింద, మహిళా శక్తి కింద 1,500 రూపాయలు, తల్లికి వందనం కింద 13,000 రూపాయలు. అలాగే నిరుపేదలకి ఎక్కడైతే గిరిజనులు ఉన్నటువంటి నిరుపేదలు ఉన్నారో వారికి ఇల్లు ఇచ్చేటువంటి ఏర్పాటు సుమారు 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టించేటువంటి ఏర్పాటు ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. ఆ కాలంలో ఇది చేశామని మేము ఈరోజు గర్వంగా చెప్పుకోవడానికి ఇది ఒక వేదిక అవడం నేను చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇందాక నేను చెప్పినట్టుగా ఆలోచించాలి. ఎందుకంటే మన సమస్యల గురించి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. నేను చాలా సందర్భాల్లో బాధపడేవాడిని. ఎందుకు ఇలాగా మనం అసెంబ్లీకి పంపిస్తే నేను కూడా మీ అందరిలాగా ఉద్యమ నాయకులతో ఉద్యమాలు చేసి వచ్చినటువంటి వాడిని. నేను కూడా చాలా సందర్భాల్లో బాధపడేవాడిని. ఎందుకు ఇలాగా మనం ఒక ఎమ్మెల్యేని అసెంబ్లీకి పంపిస్తే ఎందుకు మాట్లాడరు, మన సమస్యల గురించి, మన చట్టాల గురించి ఎందుకు మాట్లాడరు అని నేను చాలా బాధపడేవాడిని. ఏ విధంగా ఒక సమస్య వస్తే ఏ విధంగా మనందరం మూకుమ్మడిగా ఉద్యమాలు చేయాలా, లేకపోతే ఏ విధంగా మనం ఒకరు ఇద్దరు కలిసి చేసేటువంటి పనులు కాదు. మన జాతి కోసం, మన సంస్కృతి కోసం ఎప్పుడైతే మనం అందరం కూడా ఏకదాటిపై ఒకే మాట మీద ఉంటామో అప్పుడే మన జాతి బాగుపడుతుందని నేను మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి సమయంగా తెలియజేస్తున్నాను.